హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు సాటర్డే అండి. సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట. ఆయనకు ఇంట్రో ఇవ్వడానికి కూడా వీలు పడలేదు. సో అందుకోసం ఇప్పుడు నేను ఇంట్రో ఇవ్వకుండా డైరెక్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను మళ్ళీ చెప్పాలనుకున్నది చెప్పలేకపోవచ్చు. సో ఫస్టే చెప్పేస్తున్నాను అనమాట. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ చాలామంది నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు కదా. లిటరల్లీ ఆ కామెంట్స్ చూసినప్పుడు ఎంత అంటే వీడియో తీసిన కష్టం అంతా నాకు మర్చిపోతానమాట. సో ఆ కామెంట్స్ చూసినప్పుడు మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మరి నా వీడియోస్ చూస్తూ కామెంట్ చేస్తారు కదా, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నా కోసం, నా వీడియో కోసం టైం కేటాయించి ఫుల్ వీడియో చూసి నాకు కామెంట్ చేస్తారు. అంటే వీడియోలో ఏం చెప్పాను ఏంటి అనేది కూడా నాకు తిరిగి కామెంట్ చేస్తారు కదా. టచ్ వుడ్ అసలుకి ఇంతవరకు మనం 3 years అయింది మన ఛానల్ స్టార్ట్ చేసి. సో ఇప్పుడిప్పుడు కొంచెం మనకి అంటే గుర్తింపు అనేది వస్తుంది కాబట్టి మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఇంకొంచెం మన ఛానల్ అనేది గ్రో అవుతుందన్నమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ ముగ్గు వేసేసిన తర్వాత మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే యాక్చువల్లీ శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేస్తాము. సో కొంతమంది చేయలేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ఈ టైంలో అంటే నవరాత్రుల టైంలో కానివ్వండి, లేదు అంటే కార్తీక మాసంలో అంటే అప్పుడు స్కిప్ అయి ఉంటే ఇక్కడ ఈ టైంలో చేస్తారనమాట. సో ఆ పూజకైతే ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే జమ్మి చెట్టు కింద ముగ్గు వేసేసి, ఇక్కడ లైట్స్ కూడా చూసారా ఎంత బాగా బ్లింక్ అవుతూ బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో నాకు వచ్చిన ముగ్గు అయితే వేశానండి. నెక్స్ట్ అయితే మనం పూజకి వెళ్ళాలి. సో ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ మధ్య నేను శారీస్ అయితే కంటిన్యూగా కడుతున్నాను. లోపల ఉన్న శారీస్ అన్నీ ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే వీడియోస్ కోసమో లేకపోతే ఏదైనా పూజ కోసమో ఇట్లా వెళ్తూ ఉన్నాం కదా. సో దానికోసం కడుతూ ఉన్నా అనమాట. అండ్ ఇక్కడ మన అపార్ట్మెంట్లోనే మన నైబర్స్ ఉంటారు కదా. సో ఆంటీ వాళ్ళు పూజ చేస్తున్నారు అనమాట, వరలక్ష్మి వ్రతం పూజ. సో ఆ పూజకైతే పిలిచారు. ఇక్కడ అందరం కలిసి పారాయణం అయితే చేస్తున్నాం అనమాట. లలిత చాలీసా పారాయణం చేస్తున్నాము. సో మరీ ఇంకా వాయిస్ పెడితే బాగుండదని చెప్పేసి, అంటే మనము యూట్యూబ్ని ఫాలో అవుతున్నాం కదా. సో ఈ మధ్య కాలంలో ప్రతిదీ ఇంకా మనం యూట్యూబ్ని ఫాలో అవుతుంటాం కాబట్టి దాంట్లో వచ్చే సాంగ్ని మేము కంటిన్యూగా పాడుతూ ఉన్నాం అనమాట. సో సింక్ అవ్వాలని చెప్పేసి. సో అదండి, ఈ మధ్య అంటే స్పెషల్గా పాడడానికి అయితే మనకి పెద్దగా పాటలు అయితే రావు. యూట్యూబ్ని అయితే కంటిన్యూగా ఒక రెసిపీ రాలేదన్నా యూట్యూబ్ని ఫాలో అవ్వాల్సిందే, ఒక సాంగ్ కావాలన్నా యూట్యూబ్ని ఫాలో అవుతుంది. అంత డిపెండ్ అయి ఉన్నాం అనమాట మనం యూట్యూబ్ మీద. సో అది కూడా ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది. అంటే మనకు తెలియనివి కూడా తెలుసుకోవడం కూడా మంచిదే కదా. సో ఇక్కడంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నేను ఎక్కువ కూడా షూట్ చేయలేదు, బికాజ్ వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మనం కూడా ఇబ్బంది పడకూడదు. సో నాకు నచ్చింది పూజ చేయడం. ఆల్రెడీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఎంతసేపు మన సొంతంగా మనం తీయడం కాదు, నెక్స్ట్ వాళ్ళు చూసారనుకోండి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి. సో ఎప్పుడైనా ఆంటీ అంటే తను ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం అలా స్కిప్ అయింది అనుకోండి, ఇలాంటి టైంలో అట్లా చేస్తూ ఉంటారనమాట. అండ్ యాజ్ యూజువల్ నా వర్క్ అయితే నాకు తెలుసు కదా, నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. అండ్ వీడియో తీసాను ఆల్రెడీ. ఆ రోజు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాను, మీరు చూసుంటారు కూడా. సో ఇక్కడైతే ఇంకా 1 by 1 అట్లా అమ్మవారికి అక్షింతలేసి పసుపు కుంకుమ తీసుకొని వచ్చేసామన్నమాట. రౌండ్ పెడదామా? రండి దేవికి అర్చన చేయండి, రూపమో చూడండి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో. సో అలా అమ్మవారికి మంగళహారతి అయితే ఇచ్చేసామండి. అండ్ నో మోర్ కామెంట్స్ అనమాట, బికాజ్ మనమేం అంత పెద్ద సింగర్స్ ఏం కాదు. సో వచ్చిన కాడికి దేవుడికి మంగళహారతి పాట అయితే పాడేశాము అందరం కలిసి. సో అంటే ఫ్యూ మెంబర్స్ని మన అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని మటుకే పిలిచి ఆంటీ తాంబూలం ఇచ్చారనమాట. సో అది ఇక్కడ మేమందరం తీసేసుకుంటున్నాము తాంబూలము. అండ్ ఇలాంటి వాటికి నేను ఎక్కువ అటెండ్ అవుతుంటా అండి. ఎందుకంటే ఎవరైనా సరే పూజ
అని చెప్పారనుకోండి ఫస్ట్ నేనే ఉంటాను అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఇలా పూజ చేయడం కానీ ఏదైనా స్పెషల్గా దియాస్ ముట్టించడం అంటే లక్ష్మీ దీపం ఇలా ఉంటాయి కదా, సో అలాంటివి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. నాకు పూజ చేయడం ఇష్టం కాబట్టి యాజ్ యూజువల్ మీరు చూసింటారు కదా. అండ్ మీకు కూడా ఇలాంటి వ్లాగ్స్ నచ్చితే మటుకు నేను కంటిన్యూ చేస్తాను. లేదు మాకు ఇలాంటి వ్లాగ్స్ కాదు రెసిపీస్, సో అంటే డైలీ వ్లాగ్స్ ఇలాంటివి అంటే కూడా నేను అలాంటివి షేర్ చేస్తాను. సో మీకు మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను వ్లాగ్స్ షేర్ చేస్తాను అనమాట. సో ఇక్కడ అందరికీ పసుపు కుంకుమ వాయినాలు అయితే ఇచ్చేస్తున్నారనమాట. సో పిల్లలకు కూడా నేర్పించాలండి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలా పూజలు ఏంటి, దాన్ని అంటే ఎలా చేయాలి ఏంటి అనేది కూడా పిల్లలకి నేర్పించాలి. బికాజ్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. నా చిన్నప్పుడు అయితే మా అమ్మ చేసేవారు, అంటే వరలక్ష్మి వ్రతం కానీ ఒక వినాయక చవితి స్కిప్ చేసేసి మిగతా పూజలన్నీ చేసేవారు అనమాట. మరి అది ఎందుకో ఏమో అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కాదు వినాయక చవితి. ఇంకా నేను కూడా అట్లే ఫాలో అవుతున్నాను అనమాట. అంటే నా వరలక్ష్మి వ్రతము మిగతా పూజలన్నీ చేస్తాను, బట్ ఒక వినాయక చవితి. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను వినాయక చవితి అంటే ఒక చిన్న వినాయకుని తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్ఠించి చేద్దామని అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్లీ నేను అనుకున్నది జరిగితే మటుకు నెక్స్ట్ ఇయర్ నేను కూడా తెచ్చి పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ ఒక విషయం అయితే నాకు చెప్పండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు. వినాయక చవితి అనేది చాలా పవర్ఫుల్ అండ్ అంటే మిగతా పూజలు కూడా పవర్ఫుల్, బట్ వినాయక చవితి కొంతమందికి అంటే అమ్మ వాళ్ళ సైడు అత్తయ్య వాళ్ళ సైడు ఉంటేనే చేయాలి లేకపోతే చేయకూడదు అని అంటున్నారనమాట. సో అలాంటిది ఏమన్నా అంటే అలాంటివి ఉంటేనే చేయాలా లేకపోతే స్వతహాగా చేసుకోవచ్చా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నేను కూడా తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ నేను అనుకున్నది జరిగితే కంపల్సరీ తెచ్చుకుంటాను నెక్స్ట్ ఇయర్. సో అదండి, ఇప్పుడైతే నైట్ చాలా టైం అయిపోయింది. మేము 7 o'clock వచ్చాము, 8:30కి అంతా ఇంటికి వెళ్ళిపోయాము. బికాజ్ అక్కడే కాబట్టి ఒకసారి లేడీస్ అందరు కలిసి మాట్లాడుతూ ఉంటే మనకు దొరికే ఫ్రీ టైము ఇట్లా పేరెంటాల్ అప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అలాంటి టైమే మనం అందరం గ్యాదర్ అవుతూ ఉంటాము. కష్ట సుఖాలు అలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో జస్ట్ ఫర్ ఫన్ అంటే అందరం కలిసినప్పుడు కొంచెం జాలీగా ఉండడానికి ట్రై చేస్తాము. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి ఇంకా నేనేం షూట్ చేయలేదండి. ఇంకా ఇంట్లో బోల్డంత పని ఉందని చెప్పేసి, అండ్ నెక్స్ట్ డే సండే కదా ఆయుధ పూజ ఉంది, దానికోసం రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అంటే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి, అంటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ యాజ్ యూజువల్ తెలిసిందే కదా, సండే వచ్చిందంటే దోశ ఆరు ఇడ్లీ అనమాట. ఎందుకంటే క్యారియర్ అంటే లంచ్ బాక్స్కి ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు పిల్లలు హడావుడిలో సరిగ్గా తినరు అనమాట. సో ఈరోజు అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంటి దగ్గర ఉంటారు, వేడివేడిగా ఇడ్లీ అయితే తినొచ్చు అని చెప్పేసి. సో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము డైరెక్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మేము అమ్మవారి శాలకు వెళ్ళాలన్నమాట. ఈరోజు సండే కదా ఆయుధ పూజ, అండ్ చాలా బాగా జరుగుతుందండి అక్కడ. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను, అంటే లాస్ట్ డే అన్నా వెళ్తాను, లేకపోతే తులాభారం చేస్తారనమాట ఈవినింగ్ 4 o'clock నుంచి. నేను అక్కడే ఉంటే మటుకు 4 o'clockకి అక్కడ తులాభారం అవి తీసుకొని వద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ ఒకటి ఆయుధ పూజ అలాంటివి. సో ఇంకా టైం పడుతుందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. అండ్ నా బైక్ కూడా సర్వీసింగ్కి అయితే ఇవ్వాలి. సో అట్లే వాటర్ వాష్ చేసుకొని, ఇంటి దగ్గర మనం చేయలేం కాబట్టి సో నాది మా వారిది వాటర్ వాష్ అట్లా చేసుకొని పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ షాపింగ్కి వెళ్ళాలి పిల్లలకి. ఆ రోజు అయితే నేను ఒక్కదాన్నే తీసుకున్నాను అనమాట. కందుకూరిలో డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, నేను ఒక్కదాన్నే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే పిల్లల కోసం వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళవేం స్టిచ్చింగ్ అట్లా ఏమి ఉండవు కాబట్టి రెడీమేడ్ కదా, సో అందుకోసం ఆ రోజు ఏం తీసుకోలేదు. నా బట్టలు తీసుకోవడానికి అంటే నేను షాపింగ్ చేయడానికి నాకు లిటరల్లీ ఒక 2 hours పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రోల్లో మొత్తం చూడాలి కదా. మనం ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు కొంచెం టైం అయితే కంపల్సరీ తీసుకుంటాము, కానీ జెంట్స్ వచ్చినప్పుడు మటుకు వాళ్ళకి అస్సలు ఓపిక ఉండదండి. ఫటాఫట్ తీసుకున్నామా వచ్చేసినామా అట్లా ఆలోచిస్తారనమాట. కానీ లేడీస్తో అంత ఈజీ కాదు కదండి. పాపం వాళ్ళు ఎంత కష్టపడి చూసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం పీస్ ఆఫ్ టైం ఇవ్వండి, పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచించండి మాకు ఎంత టైం కావాలి షాపింగ్ అనేది. సో అర్థం చేసుకోరు అసలుకి.
ఇంకా అందుకే ఆ రోజు అయితే నేను ఒకదాన్ని తీసుకున్నాను. ఇంక ఈ రోజు అయితే పిల్లల కోసం వచ్చానమాట, పాప కోసం బాబు కోసం. వీళ్ళైతే షాపింగ్ చేసుకుంటారని ట్రయల్స్ వేసుకొని వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చదు. ఫైనల్లీ వాళ్ళకి నచ్చిందే తీసుకోవాలన్నమాట, మనం చెప్పింది వాళ్ళు తీసుకోరు కదా. సో ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము 12:30కి వెళ్ళామండి. ఇంకా జరుగుతుందేమో అని అనుకున్నాము, బికాజ్ నాకు ఇది ఈ టెంపుల్ అనేది ఒక సెంటిమెంట్ అండి. ఎందుకంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, 4-5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ అనుకుంటా. సో 6 ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి క్యాజువల్గా వెళ్ళాను అనమాట టెంపుల్కి. వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఒక అమ్మవారికి కట్టించిన శారీ, ఇట్లా దసరా నవరాత్రులకి వెళ్ళినప్పుడు నాకు శారీ అయితే గిఫ్ట్గా, అంటే టోకన్ అట్లా తీసుకున్నప్పుడు మనకి గిఫ్ట్గా వస్తుందన్నమాట అమ్మవారికి కట్టించిన శారీ. సో అప్పటి నుంచి నేను ఈ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటానన్నమాట. అండ్ ఎండ అయితే విపరీతంగా ఉందండి. సో అందుకోసం నేను స్కార్ఫ్ కాదు, నాకు ఈ చున్నీ కూడా పాపం మా పాప చున్నీ తీసుకొని కట్టుకోవాల్సి వచ్చింది. అసలు ఎంత ఎండ ఉందంటే లిటరల్లీ చాలా చాలా ఎండగా ఉందండి. ఇంకా ఈ ఎండకి అంత దూరం నుంచి బయలుదేరి రావాలంటే కూడా బైక్ మీద దట్టు. సో ఇంకా వచ్చి హోమం అయిపోయింది మేము వచ్చేసరికి. ఇంకా హోమం చుట్టూ తిరిగేసి ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ భోజనాలు కూడా వీళ్ళే ఎవ్రీ ఇయర్. సో మా తమ్ముడు ఇక్కడ వర్క్ చేశాడనమాట, అందుకోసం నాకు ఇది ఒక సెంటిమెంట్. సో ఎవ్రీ ఇయర్ నేను వెళ్తూ ఉంటాను. అంటే 9 days అయితే వెళ్ళలేను, కానీ ఏదో ఒక రోజు వెళ్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ డెకరేషను ప్రతిరోజు ఒక్కొక్క రకమైన డెకరేషన్ అండి. అంటే ఈరోజు ఏముంటుందో ఆ కలర్ శారీ కడతారు, ఆ కలర్ డెకరేషన్ చేస్తారు. ఎంత ఓపిక అంటే అంత ఓపిక ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ వైశ్యాస్ అండి. ఇక్కడ వచ్చేసి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, అందుకోసం వేరే వాళ్ళని అయితే లోపలికి రానివ్వరు. సో ఓన్లీ ఫర్ వైశ్యాస్ అనమాట. అందుకోసం నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చాను. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి అదొక సెంటిమెంట్ లాగా, అంటే నా తమ్ముడిని నేను ఇక్కడ చూశాను కదా అని ఒక సెంటిమెంట్ లాగా వస్తూ ఉంటాను. నాకు ప్రతి ఇయర్ వస్తుంటాను. ఒక్కొక్కసారి స్కిప్ అవుతూ ఉంటాను అనమాట. తెలుసు కదా లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అలాంటి టైంలో స్కిప్ అవుతూ ఉంటుంది. సో ఈ లాస్ట్ ఇయర్ అయితే రాలేదు. అండ్ కరోనా టైంలో అయితే పెట్టలేదన్నమాట, అంటే జస్ట్ పూజ చేశారు అండ్ క్లోజ్ చేసేసేవాళ్ళు అనమాట. సో ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశారు. పూజలు అయితే చాలా బాగా చేస్తారండి. అంటే మార్నింగ్ టైమ్స్ అయితే పూజలు జరుగుతాయి, అండ్ ఈవినింగ్ టైం కూడా పూజ ప్లస్ కొన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. బట్ మనకి లాంగ్ కాబట్టి నేను ఈవినింగ్ టైం అయితే నేను ఏం షూట్ చేయలేదు. అండ్ ఆల్సో ఈరోజు తులాభారం అండి, సండే రోజు మనకి ఆయుధ పూజ రోజు తులాభారం అయితే ఉంటుంది. సో అది కూడా నేను షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ మనకి టైం లేక నేను వచ్చేసానండి ఆఫ్టర్నూన్ వరకు. యాక్చువల్లీ నేను హోమంకి అటెండ్ అవ్వాల్సింది, వచ్చేసాను అనమాట. అయిపోయింది నేను వెళ్ళేసరికి. ఈవినింగ్ అయితే నేను ఉండలేదు. అండ్ అంకుల్ కనిపించారు కదా, సో అంకుల్ మా తమ్ముడికి బాగా తెలుసు అనమాట, మాకు కూడా బాగా తెలుసు. చాలా స్వీట్గా మాట్లాడతారు అంకుల్ కానీ ఆంటీ కానీ, చాలా చాలా మంచిగా, అంటే వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, వే ఆఫ్ రిసీవింగ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. అండ్ అంతమందిలో కూడా వచ్చి పలకరించడం, దట్స్ వెరీ గ్రేట్ కదా. అంటే అంత పెద్దవాళ్ళు వచ్చి మనల్ని పలకరించడం కూడా. అండ్ ఆయన కూడా మన ఒక సబ్స్క్రైబరే, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్, మన కొలీగ్స్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండాలి, బికాజ్ మనం వాళ్ళని రిక్వెస్ట్ పెడతాం కాబట్టి. సో అంకుల్ కూడా మన వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. అదే చెప్తున్నారనమాట, నీ వీడియోస్ చూస్తూ ఉంటాను, బాగుంటాయి, చాలా బాగుంటాయి అని చెప్పేసి. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మంచిగా వీడియోస్ తీయాలని అనిపిస్తుంది, అలాంటి బూస్టప్ వస్తుంటుంది అనమాట. ఆ టైంలో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే లిటరలీ అసలు ఫుడ్ కూడా తినాలనిపించదు అనమాట. సో అలాంటి ఒక స్వీట్ సబ్స్క్రైబర్స్ అందరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనం ఎవరో తెలియదు, కానీ మన వీడియోస్ చూస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారంటే రియల్లీ మనం చేసేది కాదు, వాళ్ళు చెప్పేది చాలా గ్రేట్ అనుకోవచ్చు. సో ఇంకా పూజ చూసారా ఎంత బాగా చేశారో, చూడడానికి ఎంత కన్నుల పండగగా ఉందండి. ఇలా కన్నుల పండగగా ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఇయర్ నవరాత్రులప్పుడు ఏదో ఒక రోజు వస్తూ ఉంటాను అనమాట. అంటే నవరాత్రుల్లో 9 days ఉంటాయి కదా, ఆ 9 daysలో ఏదో ఒక రోజు వచ్చి ఇలా చూసుకొని వెళ్తూ ఉండేదాన్ని. అండ్ లాస్ట్ టైం మనకి లేదు, ఆ ముందుకి కరోనా ఉంది కాబట్టి చేయలేదు. సో అంతకుముందు మన ఛానల్ అయితే పెద్ద గ్రోత్ లేదు స్టార్టింగ్ కాబట్టి, అండ్ ఇప్పుడైతే మంచి గ్రోతింగ్ ఉంది కాబట్టి. సో ఇది నాతో పాటు మీరు కూడా షేర్ చేస్తే, మీరు కూడా చూస్తారు కదా
అని ఇంటెన్షన్తో నాకు కొంచెం వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టుకొని వచ్చి ఇక్కడ వీడియో షూట్ చేసుకున్నాను. సో ఫుల్లీ హ్యాపీ అనమాట. సో అంటే నేను వచ్చేసరికి అమ్మవారికి హోమం అయిపోయిన అమ్మటే డోర్ వేసేసారనమాట. అండ్ పూజారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను, అంటే లోపల వీడియో తీసి ఇవ్వండి అని చెప్పేసి. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, సో అందుకోసం తీసి ఇవ్వని అన్నారు. అండ్ మరి ఎప్పుడైనా చూపిస్తానులేండి నేను. చాలా బాగుంటుంది వాసవీదేవి అమ్మవారు, చాలా పవర్ఫుల్ అండి. మనం ఏదన్నా అనుకున్నాము అనుకోండి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో అమ్మవారు అంత పవర్ఫుల్ అనమాట. మన కర్నూలులో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఓల్డ్ బస్ స్టాండ్లో అమ్మవారి శాల అంటే చిన్న అమ్మవారి, అక్కడ పూజలు బాగా జరుగుతాయి. అమ్మవారి గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కర్నూలులో ఉన్న వాళ్ళకైతే. సో ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారిని అయితే చూడలేకపోయానండి ఈరోజు. చాలా కలర్ఫుల్గా డెకరేషన్ అయితే చేసి ఉంటారు. సో నేను మిస్ అయిపోయాను, లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ భోజనం అయితే చేసేసి తులాభారానికి చేంజ్ ఇచ్చి వెళ్ళాలి. సో మేము మళ్ళీ ఈవినింగ్ వస్తామో రామో అని చెప్పేసి ఇప్పుడే ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్లో మనం చేంజ్ తులాభారంకి ఇచ్చేసి అండ్ అక్కడ మనకి టోకన్స్ అయితే ఇస్తారండి. అంటే ప్రతిరోజు టోకన్ అయితే ఇస్తారు. ఆ టోకన్ని మనకి డిప్ ద్వారా తీసి శారీ, అమ్మవారికి కట్టించిన శారీ అనేది మనకి గిఫ్ట్ లాగా ఇస్తారనమాట. సో మనకి నైట్ 10 o'clock to 10 o'clockకి స్టార్ట్ చేస్తారనుకుంటా డిప్ సిస్టము. సో అప్పుడు తీస్తారండి. తీసి ఇంకా కాల్ చేసి చెప్తారనమాట. అట్లే నాకు 3-4 years బ్యాక్ అట్లే శారీ వచ్చింది. అందుకు నాకు చాలా హ్యాపీ అండి. నెక్స్ట్ వస్తుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేదే అమ్మవారి ఆశీర్వాదం అండి. సో ఇంకా మేము భోజనం చేసేసి ఇంకా ఇంటి దగ్గర పనులు అయితే ఉంటాయి కదా, ఇంకా నెక్స్ట్ డే ఫెస్టివల్, దసరా ఫెస్టివల్. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కంపల్సరీ. అండ్ నేను ఎలా జరుపుకున్నాను అనేది వీడియోలో కంపల్సరీ మీతో షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మామిడాకు, బంతిపూలు, జమ్మి ఆకు అన్నీ మనం ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ప్రతిదీ ఏది పట్టుకున్నా కూడా హెవీ కాస్ట్ ఉంటుంది, కానీ తప్పదు కదా, రేపు ఫెస్టివల్ ఉంది, ఇంకా మనం వాళ్ళు చెప్పిన కాస్ట్కే తీసుకోవాలి. అలాంటి టైంలోనే వాళ్ళు కూడా మనల్ని క్యాష్ చేసుకుంటారనమాట. సో ఇక్కడైతే ఇంకా పూలు, టెంకాయలు, మామిడాకు, జమ్మాకు అన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. మేము బయటకు వచ్చేసరికి 3:30 అయిందనమాట. ఎంత ఎండగా ఉందంటే మనం ఏం చేసింది లేదు, బైక్ మీద వచ్చాము, బైక్ మీద వెళ్తున్నాం, కానీ టైర్డ్ అయిపోయాం అనమాట. ఎండకి రావడం పోవడం, ఎక్కువ తిరగడం కూడా టైర్డ్ లాగా అనిపిస్తుంది, టైర్డ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. సో అందులో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ. నార్మల్గానే ఓల్డ్ బస్ స్టాండ్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. అది మార్నింగ్ టైము అండ్ ఈవినింగ్ టైం అయితే అసలు బయటికి రాలేమన్నమాట. అండ్ ఇలాంటి ఫెస్టివల్స్లో అప్పుడు వెళ్తే మటుకు ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అండ్ మేము ఏదైతే వెళ్ళిన దారి ఉందో అదే దారిలో మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట. సో అదండి. ఇప్పుడైతే ఇంకా మా అమ్మవారి శాలలో హోమం ఎలా జరిగిందనేది మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఇంకా బంతిపూలు తీసుకొచ్చాము కదా, అవైతే ఇంకా ముందు రోజు నైటే అన్నీ గుమ్మానికి, దేవుడి ఫ్రేమ్స్కి అండ్ బైక్స్కి అన్నిటికీ మనం కట్టాలి కదా. సో ఆయుధ పూజ రోజు అన్నీ కట్టేసి పూజ అయితే చేస్తాం కదా, సో దానికోసం రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ మామిడాకు ఎండకు ఉండి వాడు పట్టినట్టు అయిపోయింది అనమాట. నాకు కలసానికి ఫ్రెష్గా ఉంటేనే చూడడానికి బాగుంటుంది. అండ్ మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలసం మారుస్తాం కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉండాలన్నమాట. సో ఇంకా రేపు ఫెస్టివల్ కాబట్టి నేనైతే ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటున్నాను. సో దాంట్లో మొత్తం డస్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసి అది మిక్సీ పట్టేసుకోవాలి. హాయ్ అండి, ఇప్పుడు టైం ఎంత తెలుసా? 10:58 అవుతుంది. 11 o'clock, లిటరలీ 11 o'clock అవుతుంది టైం, కనిపిస్తుందా? సో ఇప్పుడైతే నేను ఇంకా వీడియో ఎడిట్ చేయడానికి అయితే కూర్చున్నాను. ఫైనల్లీ గోరెంటాక్ అయితే పెట్టేసుకున్నాను. 10 o'clockకి పెట్టుకున్నాను అనమాట. సో 10 o'clockకి పెట్టుకుంటే తొందరగా, ఈరోజు ఎందుకో ఎక్కువ బయట తిరిగాను కదా, అందులో ఇప్పుడు సమ్మర్ కదా ఉన్నట్లుంది. అసలు ఇది వింటర్ సీజనా సమ్మర్ సీజనా అర్థం అవుతలేదు. బయట అయితే చాలా ఎండగా ఉంది. టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిపోయినట్లు ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి కొంచెం పని అంతా చూసుకొని, పూలు, టెంకాయలు అవి కావాలి కదా, నెక్స్ట్ డే ఫెస్టివల్ ఉంది కాబట్టి. సో అవన్నీ తెచ్చుకొని పూలు కుట్టి ఇవన్నీ చేసేసుకునేసరికి, ఇంట్లో అంతా క్లీన్ అంతా చేసుకునేసరికి ఇప్పుడు 11 o'clock అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక ఫీవర్ వస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం, బికాజ్ మనం మళ్ళీ రేపు మార్నింగ్ కొంచెం యాక్టివ్గా పనిచేయాలంటే కొంచెం మా ట్యాబ్లెట్ అట్లాంటివి వేసుకోవాలి. సో అదండి, ఇప్పుడు వ్లాగ్ అయితే
ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీ వాల్యుబుల్ టైంని కేటాయించి నా ఫుల్ వీడియో చూసి మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా. సో అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎప్పుడైనా సరే ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోతే ఏదైనా పనిలో ఉంటే మటుకు నేను రిప్లై ఇవ్వలేనమాట. లేకపోతే నేను నార్మల్గా చూసిన రిప్లై అయితే ఇచ్చేస్తాను, ఎందుకంటే మర్చిపోతానని చెప్పేసి. సో ఇప్పుడు వీడియో ఎడిట్ చేయడానికి కూర్చున్నాను. 11 o'clockకి కూర్చున్నాను అనమాట. సో ఇది అయిపోయేసరికి మనకి 12 అవుతుంది, కంపల్సరీ 12 అవుతుంది. సో పిల్లలు అయితే పడుకున్నారు. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే మటుకు యాజ్ యూజువల్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో మన ఛానల్ని ఇంకొంచెం లైక్ చేయడం వల్ల ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. ఫెస్టివల్ వ్లాగ్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో ఓకేనా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.